ఆంధ్రప్రదేశ్ యొక్క అవసరం ఆతృతని సొమ్ము చేసుకుంటున్నాయి కార్పొరేట్ కంపెనీలు. సరే 99 రూపాయలకే 99 పైసలకి లేకపోతే 99 రూపాయలకే భూములు ఇది ఒక పక్కన నడుస్తోంది. రెండో పక్కన వచ్చేటప్పటికి ఆర్సిలార్ మిత్తల్ లాంటి సంస్థ ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు పెట్టుకునేటువంటి సంస్థ మన లీనియస్ని అర్థం చేసుకుంది, వాడుకుంటోంది. ఎట్లా అంటే వాళ్ళు ఇచ్చేటటువంటి డబ్బులు కూడా ఏవైతే ఆర్సిలార్ మిత్తల్కి సంబంధించి భారీ ఉక్కు పరిశ్రమ కోసం తీసుకునే భూములకి పరిహారాన్ని 3 విడతల్లో చెల్లించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మొత్తాన్ని 9% వడ్డీతో చెల్లించాలని పేర్కొంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే భూములకు పరిహారం ఎవరికి ఇవ్వాలా? రైతుకి ఇవ్వాలి. రైతుకి 3 విడతల్లో ఇచ్చేదేంటి? అదేమంటే 9% వడ్డీతో ఇచ్చేదేంటి? 1000 కోట్ల రూపాయలు రైతులకు పరిహారం కింద చెల్లించలేదా? అంతకంటే మోసం ఇంకేదన్నా ఉందా? 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతానంటున్నటువంటి సంస్థ రైతుకి ఇచ్చే భూమికి పరిహారం ఇవ్వదా? దానికి 3 విడతలుగా ఇస్తుందా? ఇది ఎక్కడ విచిత్రమైనటువంటి ధోరణి? ఒకసారి ఆలోచించుకోవాలి. ఇట్లాంటి ప్రభుత్వం ఏదో పథకాలు ఇచ్చిందంటే ఒకటి అర్థం ఉంది, చాలా చీఫ్ అండ్ బెస్ట్కి స్థలం ఇస్తుంది ప్రభుత్వం. అయినా కూడా వాళ్ళు చివరికి రైతులకు కూడా దెబ్బతీస్తే ఎట్లాగా?